ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ప్రజెంట్ అయితే గోదావరి కని దగ్గర ఓ దారుణం జరిగింది. అత్తమామల వేధింపులు తట్టుకోలేక కోడలు చనిపోగా ఇటు భర్త ఏమో మెట్ల మీద నుంచి పడిపోయి ఆయన అసలు లేవలేని పరిస్థితి. కంప్లీట్గా ఆయన ఇంకా బతికున్నా లేనట్టుగానే కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండే విధంగా అయిపోయింది. అసలు స్టోరీ ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఎక్కడ జరిగింది, అసలు వీళ్ళిద్దరు ప్రేమ వివాహమా ఏంటి, కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం. అయితే గోదావరి కని దగ్గర ఒక కపుల్ ఉండేవారు. అయితే వాళ్ళిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. అందులో నరేష్ అనే ఆయన, అదేవిధంగా మమత, వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుని పెద్దల్ని ఎదిరించి పెద్దలందరినీ కూడా ఒప్పించి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మమతను చాలా హింస పెట్టారు అత్తమామలు. ఎంత దారుణంగా హింసించారంటే, నువ్వు కట్నం తీసుకొస్తావా తీసుకురావా, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో, లేదంటే మాటలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా దూషించడం చేశారు. ఇక అప్పటి నుంచే ఇక తన మీద చిరాకు అనేది ఎక్కువైపోయింది. ప్రజెంట్ నరేష్కి తమ తల్లిదండ్రులా చేస్తూ ఉండడంతో ఆ అమ్మాయి విసిగెత్తిపోయింది. ఇక విసిగెత్తిపోవడంతో నాకు ఏంటి కర్మ అనుకుంది. ఇక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఓ ₹1,00,000 అయితే కట్నంగా ఇచ్చిందనమాట. కానీ ప్రేమ వివాహం అవ్వడంతో వాళ్ళిద్దరికీ సంబంధించి ఇన్ని రోజుల పాటు ఆ కట్నం ఏదైతే ఈ అమ్మాయి ముందు ఇచ్చిందో, ఆ ముందు ఎప్పుడైతే పెళ్ళి అయినప్పుడు కానీ దాని తర్వాత కానీ ఈ అమ్మాయి ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలాంటి మనీ రాకపోవడంతో, ఇప్పుడు ఇచ్చిన ₹1,00,000 తక్కువ అవడంతో ఇక డే బై డే వేధింపులు ఎక్కువైపోయాయి. అయితే ఒకరోజు వీళ్ళిద్దరికీ సంబంధించి అటు ఆయన ఇంట్లో ఉన్న సమయంలో మమత బయటకెళ్ళి తన పని తాను చేసుకుంటున్న క్రమంలో ఇంటి ఓనర్ నుంచి ఒక కాల్ వచ్చింది. మీ హస్బెండ్ మెట్ల మీద నుంచి పడి అపస్మారక స్థితిలో ఉన్నాడని, ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పడంతో వెంటనే తాను ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసింది. ఇక హాస్పిటల్కి వచ్చి చూసిన వెంటనే డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు. ఆపరేషన్ చెయ్యాలి, కానీ ఆపరేషన్ చేసినా కూడా ఆయన మళ్ళీ లేచి నడవగలుగుతాడా, ఆయన పని అయినా చేసుకోగలుగుతాడా, లేదు, కంప్లీట్లీ బెడ్ రిటర్న్ గా ఉంటారు అని కూడా చెప్పడంతో ఇక ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అయితే అప్పటికి తాను హాస్పిటల్లో ఉన్నా కూడా అటు ఫ్యామిలీకి సంబంధించి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతిసారి అసలు నువ్వు వచ్చినందువల్లనే నా కొడుకు ఇలా అయింది, నువ్వు రాకపోయి ఉన్నా బాగుండు అనే మాటలు మాట్లాడడంతో ఇక ఆమె దగ్గరలోని ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆమె పైన పెట్రోల్ పోసుకుని అయితే చనిపోయిందనమాట. ఇక ప్రజెంట్ ఆ వీడియో, అదేవిధంగా తనకి సంబంధించిన ఫొటోస్ అనేటివి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కూడా అత్తమామలకి సంబంధించి వాళ్ళు వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి ఇలాంటి సందర్భాలలో మరి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్కడికి వెళ్ళాలి? ఇక దీని తర్వాత అటు భార్య లేక, అదేవిధంగా ఇటు ఫ్యామిలీ సైడ్ నుంచి ఎప్పుడు సపోర్ట్ లేదు. కొద్ది రోజుల తర్వాత ఇటు అబ్బాయి కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు ప్రేమించుకోవడమే కాదు, ఒక్కసారిగా ఇద్దరు వాళ్ళ ప్రేమను నిరూపించుకున్నారని ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు అంటూ ప్రజెంట్ అయితే ఇద్దరికి సంబంధించి తెలిసినప్పుడు అందరూ కూడా నిజంగానే మీది చాలా గొప్ప ప్రేమ అంటూ చెప్పుకొస్తారు. మరి గోదావరి కని దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అసలు ఇక్కడ ఎవరు తప్పుందనుకోండి, ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్ టు మనం.